నిజామాబాద్ జిల్లాలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 29 చట్టాలను పునరుద్ధరించాలని ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అదే మార్గంలో ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు శ్రమ దోచుకోవడానికి, కార్మికులకు ఏదైతే శ్రమని ఇంకా దోచుకోవడానికి ఒక ప్రయత్నం చేసి నిన్న 282 జీవోను విడుదల చేశారు. పని గంటలు కార్పొరేట్లకు సరిపోవట్లేదంట. కనీసం 10 నుంచి 12 గంటల వరకు పని చేయవచ్చని మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవైపు నుంచి కార్మికులందరూ సమ్మెకు సన్నద్ధమవుతూ ఉంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల శ్రమను దోచుకోవడానికి ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ జీవోకు వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మెలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ జీవోను వెంటనే రద్దు చేసి ఈ సమ్మెలో పాల్గొనాలన్నదే కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జీవోను రద్దు చేయకుంటే మెడలు వంచి కార్మిక వర్గం ఖచ్చితంగా జీవోను రద్దు చేస్తామనేదే కార్మిక సంఘాలుగా, కార్మికులుగా, సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ ఉంది, పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది, విద్య వైద్యాన్ని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తుంది, జాతీయ సంపదను మొత్తం తీసుకుపోయి ఇవాళ అంబానీ ఆదాని కాళ్ళ దగ్గర పెట్టింది, బ్యాంకు ప్రైవేటీకరణ, ఇవాళ ఏదో రైల్వే ప్రైవేటీకరణ, ఇట్లా ప్రైవేటీకరణ చేసుకుంటా పోతా ఉంది. ప్రజలకేమో విద్య సరిగ్గా అందుబాటులో లేదు, వైద్యం కూడా అందుబాటులో లేదు. వైద్యం పేరుతోటి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు హాస్పిటల్లో దన్నుకుంటూ ఉన్నారు. ఇవాళ విద్య పేరుతోటి ఒక నర్సరీ చదువుకోవడానికి 50,000, 60,000, లక్ష రూపాయలు ఇవాళ ఫీజులు కడతా ఉన్నారు. ఇలాంటి సందర్భాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వైపు ఉండాలన్నా, ప్రజల వైపు ఉండాలన్నా, కార్పొరేట్ల వైపు నిలబడతా ఉన్నాయి ప్రభుత్వాలు. కార్మికులకు ఏదైతే ఇవాళ ఆ దుర్మార్గంగా జీవోలు తీసుకొచ్చి కార్మికుల శ్రమను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ధరలు పెరిగినాయి విపరీతంగా, ధరలకు అనుకూలంగా జీతాలు ఇవ్వాలనే ఆలోచన ఇవాళ ప్రభుత్వాలకు లేవు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 8 గంటల పని విధానాన్ని, త్యాగాలతోటి కూడుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తే పోరాటాలు చేస్తాం. మెడలు వంచి ఏదైతే 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటాం, ఖచ్చితంగా అమలయ్యే విధంగా చూస్తాం అనేది. 12 గంటలు 10 గంటల విధానాన్ని రద్దు చేయకుంటే రానున్న కాలంలో ప్రజలు, కార్మికులకు తగిన బుద్ధి చెప్తారనేదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. యావత్ ప్రజానికం, కార్మికులు రేపు జరగబోయే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బేవరేజ్ హమాలీలు ఏదైతే జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి సిఐటి ఆధ్వర్యంలో మా యూనియన్ ఈ సమ్మెలో పాల్గొంటుందని రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తామని మా యూనియన్ తరఫున వేడుకుంటాం.